డు నాట్ ఎంకరేజ్. ఒక చిన్న బిట్టు చేయగలుగుతారా? ఎవరు చేయగలరు. సో మనం నీతులు చెప్పటానికే కానీ ఆచరించే వాళ్ళు లేని సమాజంలో ఉన్నాం మనం. ఈ నీతులు ఒకరికి చెప్పడానికి ఆ సమాజంలో ఉన్నప్పుడు ఇదేంటంటే జరుగుతూ ఉంటాయి. ఈ జరిగినప్పుడు మనం యాక్షన్ తీసుకొని చట్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ చట్టంలో వీళ్ళని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటానికి ఇందాక ఆయన చెప్పినట్టు అడ్వకేట్ గా చెప్పారు కదా, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటానికి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాడిని ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే అనుకుంటే అరెస్ట్ చేస్తే మనాడు పొద్దునే బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రింజెంట్ గా ఇలాంటి దాటిని వాళ్ళ ఖచ్చితంగా 50 days రిమాండ్ అనో అలాంటి దానికి లేదు అవకాశం. నాన్ బెయిలబుల్ కాదు, బెయిలబుల్. బెయిలబుల్ ఏముంది, శుక్రవారం అరెస్ట్ చేస్తే సోమవారానికి వచ్చేస్తాడు. 2 రోజులు దర్జాగా సెలబ్రిటీగా ఉండిపోతాడు జైల్లో కూడా. మన జైల్లో వెళ్తే సెలబ్రిటీలకు వెళ్తే ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. కనుక రెస్పాన్సిబిలిటీని ఒకళ్ళ మీద చూసేయటం కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఎవ్రీ